హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం ప్యాంటాప్ డి టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పినంత డోసు మరియు చెప్పిన సమయానికి మాత్రమే ఈ టాబ్లెట్స్ వాడాలి. లెట్స్ స్టార్ట్. ప్యాంటాప్ డి టాబ్లెట్స్ ని అరిస్టో ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరి దీని ప్రైస్ మనకి 10 టాబ్లెట్లకు గాను ₹99.50. ఒక స్ట్రిప్ లో మనకి 10 టాబ్లెట్స్ లభిస్తాయి. ఇప్పుడు ప్యాంటాప్ టీ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ప్యాంటాప్ టీ టాబ్లెట్ మీ కడుపులో అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ లేదా ఆమ్లాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా దీన్ని ప్రధానంగా గుండెల్లో మంట, అల్సర్, గ్యాస్ మరియు అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ని నియంత్రించడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా దీన్ని పెయిన్ కిల్లర్స్ మరియు ఇతర మాత్రల వల్ల కలిగే అల్సర్ మరియు యాసిడ్ నియంత్రించడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా మీరు ఎప్పుడైనా ఫీవర్ లేదా ఏదైనా దెబ్బ తగిలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మీకు ఇతర మాత్రలతో సహా ఏదో ఒక గ్యాస్ట్రిక్ మాత్ర, ప్యాంటాప్ డి, ప్యాండి, ప్యాంటాప్ 20 ఇలా ఏదో ఒక గ్యాస్ట్రిక్ మాత్ర ఇస్తారు. ఎందువల్ల అంటే ఇతర మాత్రల వల్ల కలిగే గ్యాస్ లేదా అల్సర్స్ని ఈ గ్యాస్ట్రిక్ మాత్ర అనేది తగ్గిస్తుంది. ఇప్పుడు మనం అసలు గ్యాస్ట్రిక్ ఎలా వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. దీనివల్ల మీరు అసలు ఎప్పుడు కూడా ట్యాబ్లెట్స్కి వెళ్లకుండానే మనం ఈ గ్యాస్ట్రిక్ అనేది నియంత్రించవచ్చు. ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తే చిన్నపిల్లల్లో కూడా గ్యాస్ట్రిక్ అనేది వెరీ కామన్ అయిపోయింది. గ్యాస్ట్రిక్ రావడానికి మనకి చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులో ప్రధానమైన కొన్ని కారణాలు చూద్దాం. ఇందులో మొదటిది మసాలా ఫుడ్స్. మీరు మసాలా ఫుడ్స్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. మీరు మసాలా ఫుడ్స్ తింటూ ఉంటే వితిన్ 3 to 6 మంత్స్లోనే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు మసాలా ఫుడ్స్ మరియు బయట హోటల్స్లో ఫుడ్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అదేవిధంగా రెండవది, చాలామంది తెల్లవారి టిఫిన్ లేట్గా తింటారు, లేదంటే టిఫిన్ స్కిప్ చేసి డైరెక్ట్గా లంచ్ చేస్తారు. ఇది కూడా గ్యాస్ట్రిక్ మరియు అల్సర్స్కి ప్రధాన కారణము. మీరు ఎప్పుడు కూడా టిఫిన్ అనేది మానకూడదు. ఇక మూడవది, మితిమీరిన ఆల్కహాల్ కన్జంప్షన్. మీరు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నా సరే మీకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. ఇక నాలుగోది, రాత్రి భోజనం. మీరు రాత్రి భోజనం ఎప్పుడు కూడా పడుకోవడానికి 3 గంటల ముందు భోంచేసి పడుకుంటే మీకు అంతా కూడా డైజెస్ట్ అయిపోయి మీకు ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు. ఇక ఐదవది, రాత్రి లేట్గా పడుకోవడం. మీరు చాలా లేట్గా పడుకున్నా సరే మీకు ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది ఫామ్ అవుతుంది. ఎంత త్వరగా పడుకొని ఎంత త్వరగా లేస్తే మీకు ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది ఎప్పటికి కూడా మీకు రాదు. ఇప్పటి వరకు గ్యాస్ట్రిక్ ఎలా వస్తుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్యాంటాప్ డి టాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ప్యాంటాప్ డిని చాలా కాలం నుంచి ఉపయోగించడం వల్ల దీనివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే కొన్ని సందర్భాల్లో మీకు వికారము, నీళ్ళ విరోచనాలు, పొత్తి కడుపులో నొప్పి, మగత, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువ ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు మనం ప్యాంటాప్ డి టాబ్లెట్స్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. దీనిని మీ డాక్టర్ చెప్పినంత డోసు మరియు చెప్పిన సమయానికి మాత్రం వాడాలి. అదేవిధంగా ప్యాంటాప్ డి సాధారణంగా భోజనానికి లేదా టిఫిన్కి 1 గంట ముందు వేసుకోమంటారు. అదేవిధంగా దీన్ని ఎర్లీ మార్నింగ్ పరగడుపులో మనం ఈ గ్యాస్ట్రిక్ ప్యాంటాప్ డి అనే కాకుండా మీరు ఎటువంటి గ్యాస్ట్రిక్ మాత్రమే సరే పరగడుపున వేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఇన్ కేస్ మీరు ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే మీ డోస్ వేసుకోండి. లేదు ఇది మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోస్ మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోస్ వేసుకోండి. అదేవిధంగా ఈ టాబ్లెట్స్ని ఎప్పుడు కూడా కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి, డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు. అదేవిధంగా మీరు ఈ టాబ్లెట్ వాడే ముందు ఈ టాబ్లెట్ అనే కాదు ఏ టాబ్లెట్ అయినా సరే మీరు మీ డాక్టర్కి మీ కంప్లీట్ హెల్త్ మీరు ప్రీవియస్గా ఎటువంటి ఆపరేషన్స్ అయినా లేదంటే మీకు ఎటువంటి హెల్త్ హార్ట్ రిలేటెడ్ కానీ ఏదైనా అదర్ డిసీజ్ ఉంటే మీరు మీ డాక్టర్కి చెప్పి అప్పుడు ఈ మాత్ర వాడడం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్యాంటాప్ డి టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.